మీ జీవితాన్ని మార్చే 52 అలవాట్లు. ప్రతి వారం ఒక కొత్త చిట్కా కేవలం హ్యాపీయెస్ట్ హెల్త్ తెలుగులో మాత్రమే. ఈ చిన్న చిన్న మార్పులను మీ దైనందిన జీవితంలో భాగం చేసుకోండి. ఏడాది తిరిగేలోపు మరింత ఆరోగ్యవంతులుగా మారండి. హ్యాబిట్ నెంబర్ 20, ఆత్మీయ పలకరింపు, హాయినిచ్చే నిద్ర. వయసు పెరిగే కొద్దీ ఇవే ముఖ్యం. వయసు పెరిగే కొద్దీ నిద్ర తక్కువ అవుతుంది, త్వరగా మెలకువ కూడా వస్తుంది. చిన్న శబ్దానికే నిద్ర చెడిపోతుంది. అయితే సరైన అలవాట్లు ఉంటే వృద్ధులు కూడా హాయిగా గాఢంగా నిద్రపోవచ్చు. మెరుగైన నిద్ర అంటే ఎక్కువసేపు పడుకోవడం మాత్రమే కాదు, అది మీ దినచర్యతో, మీ శరీరంతో మరియు మీ జీవ గడియారంతో మీరు ఎంతలా అనుసంధానమై ఉన్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. వృద్ధులతో పాటు ప్రతి ఒక్కరూ మంచి నిద్ర పొందడానికి ఇక్కడ 5 సులభమైన అలవాట్లు ఉన్నాయి. అందులో మొదటిది డిజిటల్ ప్రపంచానికి దూరం, ప్రశాంతతకు దగ్గర. పడుకునే ముందు 20 నుండి 30 నిమిషాల పాటు మొబైల్, టీవీ వంటి స్క్రీన్లకు దూరంగా ఉండండి. డిజిటల్ వెలుతురు మెదడును అతిగా ఉచ్ఛేదపరుస్తుంది. దీనివల్ల వయసు పైబడిన వారికి నిద్ర పట్టడం మరింత కష్టమవుతుంది. బెడ్రూమ్ లో గ్యాడ్జెట్లు లేకుండా చూసుకోండి. ఒకే సమయానికి నిద్రపోవడం. వయసు పెరిగే కొద్దీ మన శరీరంలోని అంతర్గత గడియారం చాలా సున్నితంగా మారుతుంది. అందుకే ప్రతిరోజు ఒకే సమయానికి పడుకోవడం, ఒకే సమయానికి నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల రాత్రిపూట మధ్యలో మెలకువ రావడం తగ్గుతుంది. ఒకవేళ మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు ఉంటే అతి తక్కువ సమయం మరియు త్వరగా ముగించాలి. నిద్రకు అనువైన వాతావరణం. వయసు పెరిగే కొద్దీ నిద్రపోయే గది సౌకర్యవంతంగా ఉండడం చాలా ముఖ్యం. గదిలో వెలుతురు తక్కువగా, ప్రశాంతంగా మరియు చల్లగా ఉండేలా చూసుకోండి. ఒకవేళ పడుకున్న 20 నుంచి 30 నిమిషాల్లో నిద్ర రాకపోతే బలవంతంగా బెడ్ పై ఉండకుండా వేరే గదిలోకి వెళ్లి ప్రశాంతంగా ఏదైనా పుస్తకం చదవడం లేదా శ్వాస వ్యాయామాలు చేయండి. నిద్ర వస్తుంది అనుకున్నప్పుడే మళ్లీ బెడ్ పైకి చేరండి. ఉదయపు ఎండతో అనుబంధం. వృద్ధులలో శరీరానికి పగలు రాత్రి తేడాను గుర్తించే శక్తి తగ్గుతూ ఉంటుంది. దీనిని సరిచేయడానికి ఉదయం 8 నుండి 10 గంటల మధ్య కనీసం 15 నుంచి 30 నిమిషాల పాటు ఎండలో గడపండి. ఈ సూర్యరశ్మి వల్ల ఉదయం సెరటోనిన్ మరియు రాత్రికి మెలటోనిన్ హార్మోన్లు విడుదలవుతాయి. ఇది నిద్రను మెరుగుపరచడానికి ఒక శక్తివంతమైన మార్గం. తేలికపాటి ఆహారం, అది కూడా త్వరగా. రాత్రిపూట ఆలస్యంగా లేదా భారీగా భోజనం చేయడం వల్ల జీర్ణక్రియ నెమ్మదించి నిద్ర చెడిపోతుంది. పడుకోవడానికి కనీసం గంటన్నర లేదా 2 గంటల ముందే భోజనం ముగించండి. సాయంత్రం వేళల్లో టీ, కాఫీ మరియు ఆల్కహాల్ కు దూరంగా ఉండండి. రాత్రిపూట మాటిమాటికి యూరిన్ కోసం నిద్ర లేవకుండా ఉండాలంటే నీటిని తగిన మోతాదులో మాత్రమే తాగండి. వయసు పెరిగినంత మాత్రాన నిద్ర తగ్గదు. మన నిద్ర అలవాట్లు మాత్రమే మారుతుంటాయి. మీ దినచర్యను, శరీరాన్ని ప్రకృతి సిద్ధమైన పద్ధతులకు అనుగుణంగా మార్చుకోండి. అప్పుడు ఏ వయసులోనైనా హాయిగా నిద్రపోవచ్చు.